హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కుషల్స్ వ్లాగ్స్. ఇక నుంచి లాంగ్ వీడియోస్ కంటిన్యూస్గా చేస్తాను. ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాను. సో ఈరోజు పెన్సిల్ని మాత్రమే యూస్ చేసి ఆర్ట్స్ ఎలా డ్రా చేయాలి మీ పిల్లలకి నేర్పించడానికి, అలాగే మీరు కూడా ఇంట్లో డ్రా చేసి మీ ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి ఎలా డ్రా చేయాలనేది వెరీ సింపుల్ టిప్స్తో వెరీ ఈజీగా మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్ని తీసుకోవాలి. అది ఏదైనా అవ్వచ్చు, బట్ ఐ విల్ రికమెండ్ అప్సరా ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్ తీసుకోండి. దాన్ని చాలా షార్ప్గా తీసుకొని మీరు ఏదన్నా ఒక ఎగ్జాంపుల్గా ఏదన్నా పిక్చర్ తీసుకొని దాన్ని మీరు నచ్చినట్లుగా డ్రా చేసుకోవచ్చు. కాకపోతే మీరు పెన్సిల్ని హ్యాండిల్ చేసే విధానం బట్టి ఈ పెన్సిల్ ఆర్ట్ అనేది వస్తుంది. సో ఇందులో బాగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. వెరీ ఈజీ అనమాట. ఒకసారి మీరు నా వీడియో చివరి వరకు చూస్తే అది ఎంత ఈజీగా డ్రా చేశానన్నది మీకే అర్థమవుతుంది. కాకపోతే ఈ పిక్చర్స్ డ్రా చేయడం ఈ పెన్సిల్ ఆర్ట్లో ఏంటి అంటే ఇమాజినేషన్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ అక్కడ బోట్ ఉంది కదా, బోట్ ఉంటే ఆ బోట్లో అక్కడ కింద వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్లో దాని షాడో రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయితే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, సో అలా ఒక ఇమాజినేషన్ అనేది మన మైండ్లోకి వచ్చేయాలన్నమాట. ఒకవేళ ఒక చెరువు గట్టున ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి పక్కనే ఒక నదిలా ఏదైనా ఉంటే అలా ఉంటుందని మనం ఊహించుకొని అక్కడ ఉంటే కనుక ఎలా వేయగలుగుతామో చూసుకొని వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. లేదు అంటే మీకు రిఫరెన్స్ పిక్చర్స్ చాలా ఉంటాయి మనకి నోట్బుక్స్ మీద, టెక్స్ట్ బుక్స్లోని ఉంటాయి అన్నమాట ఇలాంటి పిక్చర్స్. వాటిని మనం ఈజీగా పెన్సిల్ ఆర్ట్తో చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. మీరు ఎంత కలర్ఫుల్గా స్కెచెస్తో డిజైన్ చేసినా దాని పక్కన ఈ పెన్సిల్ ఆర్ట్ని పెడితే ఆ కలర్ఫుల్ డ్రాయింగ్ అనేది ఏమాత్రమూ పనికిరాదనమాట. సో మీరు చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను అక్కడ సన్ని వేయడానికి ఒక కాయిన్ యూస్ చేసి అలాగే ఇయర్ బడ్ని యూస్ చేశాను అనమాట. ఇది మొత్తం పెన్సిల్ ఆర్టే కాబట్టి మనం ఎటువంటి డ్రాయింగ్ కలర్ పెన్సిల్స్ కానీ స్కెచెస్ కానీ ఏమీ యూస్ చేయమన్నమాట. ఇంకా అవసరమైన టూల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే చిన్నగా మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొక్కలు వేసాను కదా, మళ్ళీ దాని నీడని ఈ వాటర్లో రిఫ్లెక్ట్ అయ్యేలాగా మళ్ళీ కింద కూడా డ్రా చేస్తాను నేను దానికి ఫ్లవర్స్ డెకరేషన్ కోసం. సో ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం కలర్ఫుల్గా రెడ్ కానీ ఎల్లో కానీ పింక్ కానీ పెడితే కొంచెం డ్రాయింగ్ ఇంకా హైలైట్ అవుతుంది. సో నేను ఇక్కడ వైట్ సో నేను మొత్తం బ్లాక్గానే డ్రా చేద్దామని చెప్పేసి నేను మొత్తం పెన్సిల్నే యూస్ చేశాను. సో ఇది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నా ఇమాజినేషన్ ఎలా ఉంది, నేను ఎలా డ్రా చేశాను అన్నది. మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.